ప్రేమతో అందరం ఆయన్ని స్తుతిస్తూ, ఆయన స్తుతుల మధ్యలో నివసించే దేవుడు, దేవాతి దేవుణ్ణి ఆహ్వానిస్తూ, ఆయన స్తుతుల మధ్యలో ఆసీనుడు, ఆయన్ని స్తుతించేటప్పుడు ఆయన దిగివచ్చే దేవుడు. ఆయన్ని ఏ స్థలములో అయితే స్తుతిస్తారో ఆ స్థలములోకి ఆయన దిగివచ్చి ఆ స్థలంలో నివసించి ప్రతి ఒక్కరిని ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. ఆ దేవాతి దేవునికి ఆయన చేసిన మేళ్లను తలంచి గత కాలం అంతా కూడా ఈ యొక్క నెల ప్రారంభం నుండి మరి ఎన్నో మేలు, ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆశ్చర్య కార్యాలను 8 నెలలు కూడా మనకు చేసి ఉన్నారు. అందును బట్టి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞత కలిగిన హృదయం గలవారమై ఆ దేవాతి దేవుని వైపు మనము చూస్తూ, ఆ సింహాసనమందు ఆసీనుడైన ఆ దేవాతి దేవుణ్ణి చూస్తూ ఆయన నామాన్ని గణపరదు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి, మా మధ్యలో దిగిరండి తండ్రి నాయన. ఇదిగో ప్రభా, మమ్మల్ని బలపరిచి తండ్రి నాయన, మమ్మల్ని శుద్ధీకరించడానికి తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించడానికి మా మధ్యలోకి దిగారు నా తండ్రి నాయన. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, ఈ యొక్క 8 నెలల్లో కూడా తండ్రి నాయన మా పట్ల మీరు నిలిచి ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానముకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ఈ సమయంలో కూడా తండ్రి నాయన నీ బిడ్డలమ్మగా తండ్రి నాయన ఈ స్థలంలో కూడి వచ్చినాము తండ్రి, మీకు స్తుతులు మహిమను చెల్లించడానికి తండ్రి నాయన, మీకు ఆరాధన చెల్లించడానికి తండ్రి నాయన, మా జీవితాల్ని సమర్పించుకోవడానికి తండ్రి నాయన ఈ యొక్క సమయంలో గడిచి వచ్చినాము తండ్రి నాయన. ఒక్కసారి కూడా తండ్రి నాయన మా మధ్యలో మీరు నివసించండి. ఒక్కసారి కూడా మమ్మల్ని కడిగి శుద్ధీకరించడానికి తండ్రి నాయన మా మధ్యలోకి దిగిరండి తండ్రి. లార్డ్ టేక్ కంట్రోల్, లార్డ్ టేక్ కంట్రోల్ ఆఫ్ us లార్డ్. మీ నామాన్ని మహిమపరచుకోవడానికి రండి తండ్రి నాయన. ఇదిగో ప్రభా, మేము స్తుతిస్తుండగా తండ్రి నాయన మా మధ్యలో మీరు నివసించండి. సాక్ష్యాలను వినబోచుండగా తండ్రి నాయన మీరు మహిమను పొందుకోండి తండ్రి. మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి నాయన మాతో మాట్లాడండి, వాటిని అంగీకరించండి. ఈ యొక్క ఆరాధన అంతా కూడా తండ్రి నాయన మీ హస్తాల్లో సమర్పించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ ప్రభా, రావాల్సిన వారిని సమయంలో నడిపించండి. ఈ యొక్క ఆరాధనకు అడ్డుగా ఉన్న ప్రభా ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించండి. వారి యొక్క క్రియలను లయపరుస్తున్నాము. ఆశీర్వదించండి తండ్రి, ఆశీర్వదించండి. విడుదల రోజుగా తండ్రి నైనా ప్రభా మా జీవితాల్లో మీరు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి, నడిపించండి. మీ నామానికి మాత్రం మహిమ కలుగునుగాక. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి. మరి బైబిల్లో నుండి కూడా ఒక వాక్యాన్ని చదువుకొని స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతాను. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మరి దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. హల్లెలూయా. మన ఆశీర్వాదాలు ఒకవేళ ఈ రోజున మన కంటికి కనబడలేదేమో, మన చెవికి అవి వినబడలేదేమో, కానీ ఆయన్ని ప్రేమించే వారికి ఆయన గొప్ప కార్యాలను ఆయన చేయబోచున్నారు. ఆ దేవాతి దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి కూడా ఆయన్ని స్తుతించి ఆరాధన చేద్దాం.